బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలోకి చేరబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇవాళ చంద్రబాబుతో సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆలూరు నుంచి భారీ వాహనాలతో భారీ ర్యాలీ తీయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన వాహనాలకు జయరాం చంద్రబాబు ఫోటోలతో స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇవాళ వైసీపీకి మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారుతారు అనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి కాసేపట్లో చంద్రబాబుని కలవబోతున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. టీడీపీలోకి అఫీషియల్గా జాయిన్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ చంద్రబాబుతో సమావేశం జరగబోతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ స్టిక్కర్స్ మీరు చూడొచ్చు. ఇన్నాళ్ళు వైసీపీకి సంబంధించి ఆ స్టిక్కర్స్ మీకు కనిపించేవి, కానీ ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్ డెవలప్మెంట్ స్టిక్కర్స్లో మీరు చూడొచ్చు గుమ్మనూరు జయరాం అలాగే చంద్రబాబు ఫోటోలు దాంట్లో దర్శనమిస్తున్నాయి. ఈరోజు చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు గుమ్మనూరు జయరాం. ఆలూరు నుంచి భారీ వాహనాలతో ర్యాలీ తీయబోతున్నట్టుగా తెలుస్తోంది. వాహనాలకు జయరాం చంద్రబాబు ఫోటోలతో స్టిక్కర్లు ఎగ్జాక్ట్లీ మీరు చూడొచ్చు. ఆ వెహికల్ మీద గుమ్మనూరు జయరాం అలాగే చంద్రబాబు స్టిక్కర్లతో విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, ఎన్ని గంటలకు చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు? అలాగే ఎటువంటి హామీ వచ్చింది టీడీపీ నుంచి? సచిన్, కర్నూలు జిల్లాలో రాజకీయ హీట్ ఎక్కింది. ఈ వైసీపీ మొదటి జాబితా ప్రకటించిన తర్వాత ఈ మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపీగా కంటెస్ట్ చేయాలి, పోటీ చేయాలి, కంపల్సరిగా ఎంపీగా వెళ్లాల్సిందే అనేటువంటి అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలోనే మంత్రి గుమ్మనూరు జయరాం తన స్టాండ్ మార్చుకున్నారు. నేను పోటీ చేస్తే వైసీపీ నుంచి ఆలూరు నియోజకవర్గం తప్ప ఇంకెక్కడి నుంచి పోటీ చేసేది లేదు అని తన కార్యకర్తల అభిప్రాయం మేరకే ఢిల్లీ వెళ్లాలా, గల్లీలో ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యకర్తలతో సమావేశమైన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఎలాగైనా సరే తను పార్టీలో సీట్ రాకుండా, ఆలూరు నియోజకవర్గంలో సీట్ రాకుండా అడ్డుకున్నటువంటి ఆదోని ఎమ్మెల్యే, మంత్రాలయం ఎమ్మెల్యే, గుంతకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఈ రాంపురం సోదర్స్ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళని కంపల్సరిగా ఓడించాలంటే మాత్రం తప్పనిసరిగా నేను బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ టీడీపీలో చేరాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు, వాళ్ళతో డిస్కషన్ చేశారు. తాను ఆలూరు నియోజకవర్గం సీటు కేటాయించాలని అనేక సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ టీడీపీ అధిష్టానం గుంతకల్ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్టు మనకు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. అయితే ఈ రోజు సాయంకాలం నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగేటువంటి బీసీ సభలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. అయితే ఈ నేపథ్యంలోనే ఆలూరు నియోజకవర్గం నుంచి వందలాది వెహికల్స్ మంత్రి గుమ్మనూరు జయరాం యొక్క అనుచర వర్గం ఇప్పటికే విజయవాడ బయలుదేరింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో కూడా మంత్రి గుమ్మనూరు జయరాం స్ట్రాటజీ మార్చి పార్టీ మారేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు సచిన్ ఇప్పటికే బయలుదేరారు. ఆల్రెడీ కర్నూలు కూడా క్రాస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయినటువంటి వాహన శ్రేణి మొత్తం ముందుకు వెళ్ళిపోయింది. అయితే నందికొట్కూరు వయా గిద్దలూరు ఈ మార్గం ద్వారా విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకున్న అనంతరం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో భేటీ ఇవాళ మధ్యాహ్నం అవుతుందా లేదంటే సాయంకాలం డైరెక్ట్ గా బీసీ సభలో జరుగుతుందా అనేటువంటి బీసీ సభ వేదిక ద్వారా పార్టీలో చేరతారా లేకపోతే రేపు ఉదయం పార్టీలో చేర్చుకోవాలనేటువంటి అంశం మీద కూడా ఈ రోజు మంత్రి గుమ్మనూరు జయరాం నిన్నటి రోజునే విజయవాడ చేరుకున్నారు. విజయవాడ కేంద్రంగానే తన రాజకీయ వ్యూహం రచించుకునేందుకు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భేటీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశానికి సంబంధించి హామీ ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఆలూరు మాట వినిపిస్తోంది, అట్ ద సేమ్ టైం ఆదోని మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే కర్నూలుకి సంబంధించి దాదాపు 4-5 స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది టీడీపీ. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీలోకి దిగే అవకాశం ఉంది? అసెంబ్లీకా లేకపోతే ఇక్కడ కూడా అదే పరిస్థితి, పార్లమెంట్కి పంపించే అవకాశం ఉందా? సచిన్ తను పార్లమెంట్ కి ససమేర్ అనేటువంటి నేపథ్యంలోనే వైసీపీ పార్టీ వీడి టీడీపీలో చేరారు. అయితే తనకు కావాల్సింది ఎమ్మెల్యే సీటు సంబంధించి పోటీ అడిగారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇవ్వండి అనేసి టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ నేపథ్యంలో బలమైనటువంటి నేత టీడీపీకి సంబంధించినటువంటి కోట్ల సుజాతమ్మ ఇప్పటికీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదే సందర్భంలోనే ఆ నియోజకవర్గంలో ఆశామహులు వైకుంఠ మల్లికార్జునతో పాటు తర్వాత వీరభద్రగౌడ్ లాంటి బీసీ నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలోనే సీటు కేటాయించేందుకు కాస్తంత ఆలోచన
ఆలోచనలో పడింది టీడీపీ అధిష్టానం. అయితే గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. అక్కడ పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటికి కూడా ఒక కండిషన్ పెట్టుకున్నారు. గుంతకల్ లేదంటే ఆలూరు నియోజకవర్గం నుంచి అవకాశం ఉంటే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వండి అనేసి టీడీపీ అధిష్టానంతో అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు గుంతకల్ కేటాయిస్తారా లేకపోతే చివరి నిమిషంలో స్టాండ్ మార్చుకొని ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారా టీడీపీ అధిష్టానం అనేది మాత్రం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తనకి ఈ 3 నియోజకవర్గాల్లో అంటే గుంతకల్లు, ఆలూరుతో పాటు కర్నూలు పార్లమెంట్ బలమైనటువంటి వాల్మీకి సామాజిక వర్గం ఉంది. ఈ వాల్మీకి సామాజిక వర్గం కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీలో చేరినట్లయితే తప్పనిసరిగా మంత్రాలయము, ఆదోని, ఈ గుంతకల్ లాంటి నియోజకవర్గాల్లో వాల్మీకి సామాజిక వర్గాన్ని ఏకం చేసి గంపగుత్తగా ఓట్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ రకంగా మంత్రి గుమ్మనూరు జయరాం పెట్టినటువంటి ఏదైతే ఈ సీట్లు కేటాయించాలని అడిగారో అంటే అటు గుంతకల్ సీటా లేకపోతే ఆలూరు సీట్ అనేటువంటి మీమాంసలు ఉంది. అయితే ఎక్కువ ఛాన్సెస్ మాత్రం గుంతకల్ సీటు కేటాయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ తర్వాత ఆలూరు కేటాయిస్తారా లేకపోతే గుంతకల్ కేటాయిస్తారా అనేటువంటి మాత్రం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో తేల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చేటువంటి లిస్ట్ లో మాత్రం మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి స్పష్టత వస్తుంది. మంత్రి గుమ్మనూరు జయరాం రాజకీయంగా ఎదుగుదలకు అడ్డుకున్నటువంటి వైసీపీలో ఉంటూ వైసీపీలోనే తన పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నటువంటి నన్ను కాదనేసి కేవలం రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి, బాలాగిరెడ్డి, వెంకటరామరెడ్డి లాంటి ఎమ్మెల్యేల మాటలు విని నాకు సీట్ ఇవ్వలేదు. తప్పనిసరిగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కర్నూలు పార్లమెంట్ తో పాటు అది గుంతకల్లో బలమైనటువంటి వాల్మీకి సామాజిక వర్గం ప్రభావితం చూపేటువంటి నియోజకవర్గాల్లో కూడా నేను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాననేసి చంద్రబాబు నాయుడుకి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ రకమైనటువంటి స్ట్రాటజీతోనే మంత్రి గుమ్మనూరు జయరాం అడుగులు వేస్తున్నారు. ఈ రోజు సాయంకాలం మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడి టీడీపీలో చేరితే కనుక అక్కడ ఆశావాహుల పరిస్థితి ఏంటి? వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? వాళ్ళని అక్కడ టీడీపీ ఎలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది? వాళ్ళని సచిన్ గుంతకల్లకు సంబంధించిన సీటు మీద లైన్ క్లియర్ గా ఉంది. అక్కడ ఎలాంటి ఆశామహులు ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒప్పించినట్టు తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆలూరు టికెట్ కేటాయించాలి, ఆలూరు టికెటే కావాలి అంటే మాత్రం ఇక్కడ ఆశామహులు ఉన్నటువంటి కోట్ల సుజాతమ్మ, అదేవిధంగా వీరభద్ర గౌడ్ గతంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వీరభద్ర గౌడ్, తర్వాత వైకుంఠం మల్లికార్జున, వీళ్ళంతా కూడా పార్టీకి లాయల్ గా ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే వీళ్ళు పార్టీలు మారకుండా పార్టీ జెండా మోసేటువంటి కార్యకర్తలు, పార్టీ జెండా కోసం పనిచేస్తున్నటువంటి వీళ్ళు. అయితే కోట్ల సుజాతమ్మ కూడా బలంగా తప్పనిసరిగా నాకు ఆలూరు సీటు కేటాయించాలని ఇప్పటికే భీష్మించి కూర్చున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే నియోజకవర్గ కార్యకర్తలతో పాటు రాష్ట్ర అధిష్టానానికి కూడా అల్టిమేటం జారీ చేశారు. మీరు గెలిచేటి గుర్రాలకే కంపల్సరిగా సీట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, ఒకే కుటుంబంలో ఒకే సీట్ అనేటువంటి నేపథ్యంలో. అయితే ఒకే కుటుంబంలో ఒక సీటు కేటాయించడానికి అభ్యంతరం లేదు. కానీ గెలిచేటువంటి అభ్యర్థులకు కూడా ఓడిపోయేటువంటి అభ్యర్థులకు ఇస్తే మాత్రం ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు. మన పార్టీ అక్కడ సీట్ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కోట్ల సుజాతమ్మ నాకు కేటాయించాల్సిందే అనేసి భీష్మించి కూర్చున్నారు. అయితే అధిష్టానం కూడా ఆలోచన పడింది, కోట్ల సుజాతమ్మకి ఇవ్వాలా లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఇవ్వాలా అనేటువంటి ఆలోచన పడినటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ ఈ యొక్క బీసీ స్ట్రాటజీ అక్కడ ఆలూరు నియోజకవర్గంలో మరో స్ట్రాటజీ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు గత 2 సార్లు కూడా గెలిచినటువంటి అభ్యర్థి గుమ్మనూరు జయరాము బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కంపల్సరిగా ఈ కర్నూలు పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు. ఈ 7 నియోజకవర్గాల్లో బీసీకి కేటాయించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందులో సామాజిక వర్గాల సమీకరణ చూసుకుంటే ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా టీడీపీ అభ్యర్థిగా శ్యామ్ని ప్రకటించింది టీడీపీ అధిష్టానం. అయితే దీంతో పాటు బలమైనటువంటి సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకోవాలంటే అటు కుర్వ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఇటు వాల్మీకి సామాజిక వర్గం నుంచి కావచ్చు. వాల్మీకి సామాజిక వర్గానికి కేటాయిస్తారా లేకపోతే వాల్మీకి సామాజిక వర్గానికి వైసీపీ ఇప్పటికే విరూపాక్షి నాయుడిని అధిష్టానం ప్రకటించింది. కాబట్టి పూర్వ సామాజిక వర్గ ఓట్లను దగ్గర తీసుకునేటువంటి క్రమంలో శశికళకు కూడా శశికళకి కేటాయించాలనేటువంటి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వీరభద్ర గౌడ్ ఉన్నాడు. వీరభద్ర లింగాయత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ నేత, అందులో ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేత. బీసీలకు కేటాయించాల్సి వస్తే వీరభద్రుడు కేటాయిస్తారా లేకపోతే శశికళ కేటాయిస్తారంటూ ఒక అంశం అయితే లేదు. బలమైనటువంటి సామాజిక వర్గంతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, బలమైనటువంటి రాజకీయ కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగానే గతంలో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోట్ల సుజాతమ్మ ఆ పుట్టిల్లు లాంటిది. ఆ పుట్టిల్లు ఆలూరు నియోజకవర్గానికి సీటు కేటాయిస్తే మాత్రం
కోట్ల సుయాతమ్మకి కేటాయించేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బీసీ కేటాయించాల్సి వస్తే అటు వీరభద్ర గౌడ్ లేదంటే శశికళ కేటాయించాలి. లేదు కమ్మ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టే మనం చూసుకోవాలి. ఆదోని నియోజకవర్గంలో బలమైనటువంటి నేత మీనాక్షి నాయుడు ఉన్నాడు. ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయించేది మీ కమ్మ సామాజిక వర్గానికి ఏకైక సీటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు ఉండేవాడు. అయితే మీనాక్షి నాయుడుకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు తప్పనిసరిగా సీటు ఇవ్వాలని ఒత్తుల్లో భాగంగా జనసేన ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగా అక్కడ బీసీకి అంటే అక్కడ జనసేనకి సీటు కేటాయిస్తే మాత్రం ఈ ఆలూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మల్లికార్జున వైకుంఠం మల్లికార్జున కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ఆలూరు నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ లో ఉంది. టీడీపీ సీట్ ఎవరికి కేటాయించాలా, ఏం జరుగుతుందనేటువంటి మాత్రం ఈ రోజు మంత్రి గుమ్మనూరు జయరాం చేరిన తర్వాత దీని మీద కసరత్తు చేసేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. సచిన్ రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం టీడీపీలోకి మంత్రి గుమ్మనూరు జయరాం ఇవాళ జాయిన్ కాబోతున్నారు. ఇవాళ చంద్రబాబుతో ఆయన భేటీ కాబోతున్నారు. ఆలూరు నుంచి భారీ ర్యాలీతో ఆయన చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వాహనాలకు జయరాం చంద్రబాబు ఫోటోలతో స్టిక్కర్లు ఉన్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. గత ఎన్నికల్లో ఇన్ఫాక్ట్ వచ్చే ఎన్నికల్లో ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇవాళ వైసీపీకి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు.